జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని ప్రవచిస్తూ ఉన్నారు. సూత మహర్షి చెప్తూ ఉన్నారు, ఓ మహర్షులారా, ఇక పరీక్షిత్తు తన తాతగారైనటువంటి ధర్మరాజు లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మహాభాగవతోత్తముడైనటువంటి పరీక్షిత్తు పెద్దల ఉపదేశములను పొందుతూ భూమినంతటిని కూడా చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే పరీక్షిత్తు పుట్టగానే బ్రాహ్మణులంతా జాతకము చూసి ఏది చెప్పారో ఆ విధంగానే మంచి గుణవంతుడై రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు పరీక్షిన్ మహారాజు. ఆ పరీక్షిత్తు తన మేనమామ కూతురైనటువంటి ఉత్తరుని కుమార్తె అయినటువంటి ఇరావతిని వివాహం చేసుకున్నాడు. ఆ ఇరావతికి, పరీక్షిత్తుకు, జనమేజయుడు ఇంకా ముగ్గురు, మొత్తం 4 కుమారులు. జనమేజయ ఆదీన్ చతురః తస్యాం ఉత్పాదయత్ సుతాన్. 4 కుమారులు పుట్టారు పరీక్షిత్తుకు, ఇరావతికి. అయితే పరీక్షిత్తు గురువు గారు కృపాచార్యుడు. ఆ కృపాచార్యుడి యొక్క సమక్షములో పరీక్షిత్తు గంగా నదీ తీరములో 3 అశ్వమేధయాగాలు చేశాడు. ఓ మహర్షులారా, ఆయన చేసినటువంటి అశ్వమేధయాగాలలో సామాన్యులకి కూడా దేవాహ యత్ర అక్షిగోచరాహ దేవతా దర్శనమయ్యింది. యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞ భాగాన్ని, హవిస్సును స్వీకరించడానికి దేవతలు వస్తారు కదా. ఆ రకంగా దేవతలు వచ్చినప్పుడు పరీక్షిత్తు చేసినటువంటి అశ్వమేధయాగ ప్రభావం వల్ల, పరీక్షిత్తులో ఉండేటటువంటి గొప్ప ధార్మికమైనటువంటి నిష్ఠ వల్ల ఆ దేవతలంతా సంతృప్తి చెంది అక్కడ ఉన్నటువంటి సామాన్యులకు సైతము వారికి కనిపించేటంత బాగా దేవతలు దర్శనమిచ్చారట. ఓ మహర్షులారా, ఇక ఆ తర్వాత పరీక్షిత్తు ప్రపంచ దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. ఆయన యాత్ర చేస్తూ ఉంటే దారిలో ఒక చోట పరీక్షిత్తు ఒక శూద్రుడు ఒక గోవును, ఒక వృషభాన్ని కాళ్లతో తన్నుతూ ఉంటే చూశాడు పరీక్షిన్ మహారాజు. అది చూసి వెంటనే అనుకున్నాడు పరీక్షిత్తు, అమ్మో కలి ప్రవేశించింది అని గుర్తించాడు. ఎందుకంటే ఒకరు గోవుని తన్నటం అనేటటువంటిది కలి ప్రభావమని. వెంటనే పరీక్షిత్తు అతన్ని బంధించాడు అని సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉంటే సౌనకుడు సూత మహర్షిని అడుగుతూ ఉన్నాడు ఈ రకంగా, ఓ మహర్షి, కలియుగము రాగానే ఎందుకని గోవులను పాదములతో తన్నాలి అనే కోరిక కలుగుతుంది? ఓ మహర్షి, ఈ కలియుగము రాగానే యోగ్యత లేకపోయినా సరే రాజ్యపాలన చేయాలి అనే కోరిక ఎందుకు కలుగుతుంది? కారణం ఏమిటి? తత్కథ్యతాం మహాభాగా యది కృష్ణ కథాశ్రయం. ఈ విషయాలన్నీ కృష్ణ కథా సంబంధమైతే మాకు అనుగ్రహించి చెప్పరా అంటూ సౌనకుడు సూత మహర్షిని అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.